అన్నా అంటే నేనున్నానంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల సమస్యలపై మాట్లాడుతూ, ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, తనదైన శైలిలో ఒక పక్క పార్టీని అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ షేర్లింగంపల్లి నియోజకవర్గం మాజీ యూత్ ప్రెసిడెంట్ మారబోయిన రవి ఆటో యూనియన్ కార్మికులకు కాకి చొక్కాలు పంపిణీ చేశారు. అయితే ఎంఆర్వై ఫౌండేషన్ ద్వారా మసీదు బండ, డిఎల్ఎఫ్, ఇన్ఫోసిస్, IIIT ఆటో యూనియన్ సభ్యులకు కాకి చొక్కాలు పంపిణీ చేశారు. ఇక వారికి చొక్కాలు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గచ్చిబౌలి ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆటో యూనియన్ సభ్యులకు, ఆటో డ్రైవర్లకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆటో యూనియన్ సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మజీద్ బండ గ్రామంలో మన రవి యాదవ్ గారి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆటో యూనియన్ డ్రైవర్లకి యూనిఫామ్ కుట్టించి తన యొక్క సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. మామూలుగా ఈ యూనిఫామ్ లేకుండా డ్రైవరు ఆటో డ్రైవింగ్ చేయకూడదు. మా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం వాళ్ళు యూనిఫామ్ కుట్టించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఆలోచన చేసి ఆయన ఇట్టి యూనిఫామ్లు కుట్టించి వాళ్ళకు సహాయం చేస్తున్నాడు. దానికి మేము అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముందుగా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మా ఎంఆర్వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా యొక్క బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరం నిర్ణయించుకొని ఈ యొక్క ఆటో యూనియన్ సభ్యులందరూ కూడా మన ఎంఆర్వై ఫౌండేషన్ తరఫున షర్ట్లు పంపిణీ చేద్దామని నిర్ణయించుకొని ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. నేను చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క ఎంఆర్వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉంటే మాకు ఇంకా ఉత్సాహం పెరుగుతూ ఉన్నది. ఇంకేంటంటే ఇంకా చాలామందికి మా ఫౌండేషన్ తరఫున ఇంకా చాలామందికి సేవ కార్యక్రమం చేయాలని ఇంకా కొత్తగా ఉత్సాహం వస్తుంది మాకు. కానీ ముందు ముందు ఇలా ఎవరికైనా ఎలాంటి ఆపద ఉన్నా కూడా మా ఒక ఎంఆర్వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము సహాయం సహకారం ఖచ్చితంగా ఉంటాయని తెలియజేస్తూ, ఈరోజు ముందుగా మా యొక్క ఆటో యూనియన్ సభ్యులందరూ కూడా నమస్కరించి తెలియజేస్తుంది ఏమనగా ఎస్యూ డిపో, డిఎల్ఎఫ్, ఇన్ఫోసిస్ మరియు IIIT సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థలుగా ఏర్పడి ఈరోజు బీఆర్ఎస్ తరఫున నిలబడి ఈరోజు ఈ యొక్క కమిటీలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముందు ముందు మీకు ఎలాంటి సహకారం ఉన్నా కూడా మా బీఆర్ఎస్ తరఫున, మేము ఎంఆర్ఐ ఫౌండేషన్ తరఫున మేమందరం ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ఆటో కార్మికుల తరఫున మొట్టమొదట అధ్యక్షులుగా ఎన్నుకోబడినటువంటి రవి గారికి, రవణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞత చెప్తున్నాం. ఎందుకంటే ఈ ఎక్కడ పోయినా కూడా ట్రాఫిక్ వాళ్ళతోటి చొక్కా లేదు, మీకు లైసెన్స్ లేదు, మీకు ఇంకేదో లేదని సతాయిస్తుండేవాళ్ళు. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అధిగమించడానికి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి కార్మిక శాఖ ద్వారా వీళ్ళు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ, యాక్సిడెంటల్ బెనిఫిట్స్ కానీ, ఏది కానీ ఈ సంఘం ద్వారానే పరిష్కరిస్తానని చెప్పేసి వారు హామీ ఇచ్చినందున మనందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధపడ్డాం. ఇట్లాగే మన షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని అంతా ఆటో యూనియన్ కార్మికులందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరి సమస్యలు, వాళ్ళ కుటుంబ సభ్య సమస్యలు ఏదున్నా కూడా తీర్చడానికి, అదొక్కటే కాకుండా ట్రాఫిక్లో ఒక్కొక్క చోట్ల ఏం జరుగుతుంది, ఎక్కడ నష్టం జరుగుతుంది, ఉన్నోనికి ఏడ జరుగుతుంది, గరీబోడికి ఎక్కడ బాధలు పడుతున్నాయి, అవి కూడా అధ్యయనం చేస్తారు అధ్యక్షుల వారి సమక్షంలోని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆటో మిత్రులకి, పత్రికా విలేకరులకి, మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా అందరికీ నాతోటి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు.